ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్లో ఈ దినానికి ఏర్పరచబడినటువంటి వాక్యం జనవరి 22కి ఏర్పరచబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయం. అయితే అధ్యాయాన్ని అంతటినీ మనం ధ్యానించం. చివరి భాగాన్ని ఆ 7 వచనాలు 41 నుండి 46 వరకు ఆ వచన భాగాల్ని మనం ధ్యానించుకుందాం. రేపటి దినాన 23 జనవరి 23 దినాన యేసు ప్రభువు యెరూషలేము వెళ్తున్నప్పుడు అయ్యో అయ్యో అని 7 సార్లు చెప్పి ఏడ్చాడు. దాని మీద ధ్యానించుకుందాం. దయచేసి మీరు ఆ సెక్షన్ని చదవండి. ఇప్పుడు మనం గ్రహించేది ఏంటంటే సువార్తల్లో ప్రతి సువార్తల్లో కూడాను ఆయన 2 సువార్తల్లో 4 సువార్తల్లో 2 సువార్తలు యేసు ప్రభు యొక్క జన్మం గురించి చెప్తారు. యోహానైతే జన్మానికి ముందు ఆది అందు వాక్యముండెను అనే దాంతో యేసు ప్రభు యొక్క సువార్త అక్కడ మొదలవుతుందని చెప్పాడు. మార్క్ అయితే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఏం చెప్పడన్నమాట. ఆ విధంగా మొదలై సువార్తలు తర్వాత ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకతలు యూదుల నుండి యోధా నాయకుల నుండి ఏ విధంగా అంటే అంతకుముందు బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగ పరిచర్య స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆయన పాపులారిటీ బాగా ఎదిగినప్పుడు యోధా నాయకులకి ఈర్ష్య కలిగింది. ఆ ఈర్ష్యను బట్టి వాళ్ళు ఆయన్ని ప్రశ్నించటం మొదలెట్టారు. ఆ వ్యతిరేకత ప్రశ్నిస్తూ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతలో వాళ్ళు తీవ్రంగా ఎదిగినట్టుగా మనం గమనిస్తాం. ఆ వ్యతిరేకత తీవ్రమైందన్నమాట. ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఆయన్ని చంపటానికి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత సువార్తలో 30-40% యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రతి సువార్త చెప్పబడింది. ఆ విధంగా సువార్తలు అమర్చబడినట్టుగా మనం గ్రహించాలి. 33 సంవత్సరాల్లో యేసు ప్రభు యొక్క లాస్ట్ వీక్కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. 30-40% సువార్తలో ఆ 7 దినాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎందుకు అని అంటే సువార్త అంటే ముఖ్యంగా దానికి కేంద్రం, సువార్తకు కేంద్రం ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు అని గ్రహించుకోవాలి. ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఉండొచ్చు, ఆయన బాలుడిగా యవ్వనస్తుడిగా ఏ విధంగా ఎదిగాడు, అవన్నీ సువార్తకి ఈ సువార్త 4 సువార్తల్లో భాగంగా ఎంచబడలేదు. ఆ విధంగా మనం సువార్తల్ని ఎంచాలి అన్నమాట. అంటే అవి బయోగ్రఫీస్ కాదు, అవి సువార్తలు. ఇప్పుడు 22వ అధ్యాయంలో చివరి భాగం మనం చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి 47 వరకు 46 వరకు క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే ఈ చివరి భాగంలో
ఇది అత్యంత ఆసక్తికరమైనటువంటి వాగ్దానాల్లో ఇది ఒకటి. వాగ్వివాదాల్లో ఈ వాగ్వివాదం అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే దాని గురించినటువంటి తాత్పర్యానికి చెందినటువంటి వాగ్వివాదాలు అనొచ్చు. కానీ దాని అర్థం ఇక్కడ అది కాదు. యేసు ప్రభువును వ్యతిరేకిస్తూ యూదా నాయకులు తర్కించినటువంటి ఆ వాగ్వివాదానికి సంబంధించినటువంటి మాట అన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 21వ అధ్యాయంలో కూడాను ఆయన్ని ప్రశ్నిస్తారు. ఆయన ఇరుకులో పెట్టాలని ప్రశ్నిస్తారు. అయితే దాని చివరిలో యేసు ప్రభువు ఇక్కడ ప్రశ్నిస్తారన్నమాట. వాళ్ళు ప్రశ్న ఇచ్చిన దానికి జవాబు చెప్తాడు. ఇక చివరికి ఆయనే ప్రశ్నిస్తాడు వాళ్ళని. ఆ భాగం ఇది. యేసు ఇచ్చిన జ్ఞానయుక్తమైన జవాబులోని గూఢార్థములను గ్రహించాలనే దీక్ష కంటే ఆయన్ను చిక్కులో పెట్టవలనని, ఆయన అవమానపరచవలనని చిక్కు ప్రశ్నల సరళి, అది 22వ అధ్యాయం 21వ అధ్యాయం నుండే మొదలెడుతుంది. ఈ 40 వరకు అలాంటి సరళి స్టార్ట్ అవుద్ది అన్నమాట. అది విజయవంతంగా ముగించిన తరువాత ఆయనే వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అడగక ముందు ఇంకొక కామెంటు ఏంటి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు ప్రశ్నలతో వచ్చారు. అవి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు. ఇటు చెప్పకూడదు, అటు చెప్పకూడదు. ఇటు చెప్పినా కానీ ఇబ్బందే, అటు చెప్పినా కానీ ఇబ్బందే. అలాంటి ప్రశ్నలు అడిగారు. ఒక విధంగా ఆయన చిక్కులో పెట్టాలని అనుకున్నప్పటికీ మరొక విధంగా వాళ్ళకే తెలియదు జవాబు. అది చిక్కు ప్రశ్నలుగా వాళ్ళు భావించారు. వాళ్ళలోనే డివిజను. కొంతమంది ఈ విధంగా అంటారు, కొంతమంది ఆ విధంగా అంటారు, కొంతమందికి అసలు ఏమీ తెలియదు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తాడు, ఆయన చెప్పే విధానం అంతా కూడా చాలా పెక్యులర్గా ఉంటుంది. దేవుడే చెప్పగలడు అనేటువంటి రీతిగా విశ్వాసులు అనుకుంటారు. వీళ్ళేంటంటే ఈయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి రీతిగా వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుడిగా అనుకోలేదు. అలాంటి తర్కం అన్నమాట ఇది. ఆయన ఇచ్చినటువంటి జవాబులన్నీ చాలా విజయవంతంగా ఉన్నాయి. ప్రతి దానిలో కూడాను ఆయన వాళ్ళ నోరు మూయించాడు. ఇప్పుడు చివరిగా ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, క్రీస్తును అంటే మెస్సయాను, క్రీస్తు అనేది మెస్సయా అనేది ఒకటే. క్రీస్తు అనేది గ్రీక్ పదం, మెస్సయా అనేది హెబ్రీ పదం. దాని గురించి మీకేమీ తోచుతున్నది, ఆయన ఎవని కుమారుడు అని యేసు ప్రభు వాళ్ళని అడిగాడు. మామూలుగా ఇద్దరు మెస్సయాలు ఉద్భవిస్తారని కొంతమంది యూదులు అవగాహన. కొంతమంది దావీదు వంశంలో ఉండేటువంటి వాడని, మరికొందరు లేవి గోత్రంలో ఉండి మరొక మెస్సయ వస్తాడు అని కొంతమంది అనుకునేవాళ్ళు అనమాట. అంటే ఒక మెస్సయ కాదు, ఇద్దరు మెస్సయాలు అని కొంతమంది తలంచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లేఖనాలు పాత నిబంధనలో రెండు విధాలుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇద్దరు ఉంటారేమో, ఇద్దరు మెస్సయాలు ఉంటారేమో అని తలంచారు. కానీ దావీదు కుమారుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ పరిసయ్యుల సరి అయిన జవాబు ఇచ్చినందుకు ఆశ్చర్యపడనవసరం లేదు. మెస్సయ ఎవరు? దావీదు కుమారుడు. అది నిజమే. ఇప్పుడు యేసుప్రభు ఒక బాంబు పేలినట్టుగా అలాంటి ప్రశ్న వేస్తున్నాడు. అలాగైతే ఆయన దావీదు కుమారుడైతే, నేను శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నేను నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని ప్రశ్నించాడు. ఓకే,
ఆయన కుమారుడైతే ఇక్కడ ప్రభు అంటున్నాడేంటి అని. ఆ మాటలు 110వ కీర్తనలో వాడబడినాయి. ఈ 110వ కీర్తనను ఎవరు రాశారు? దాని సూపర్స్క్రిప్షను అంటే దాని శీర్షిక, దాని హెడ్డింగును బట్టి దావీదు రాసినట్లుగా అనుకుంటాం. కానీ కొంతమంది ఏమంటారంటే, లిబరల్ స్కాలర్స్ ఏమంటారంటే, దావీదు రాసింది కాదండి, దావీదు సభికుల్లో కోర్టియర్స్లో ఒక ఆయన రాశాడు. ఆ విధంగా మనం ఆలోచిస్తే దావీదు కాదు, దావీదు సభికుల్లో కోర్టియర్స్లో ఒకరు రాశాడు ఈ యొక్క కీర్తనను అని మనం తలంచినట్లయితే, ఈ మాటలు ప్రభువు నా ప్రభుతో చెప్పాను అనేటువంటి మాటలను బట్టి రచయిత యొక్క అవగాహన ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రభువు అంటే దేవుడు నా ప్రభువుతో, దావీదు రాజుతో చెప్పాను అనే అర్థం వస్తుంది. నిజానికి చాలామంది లిబరల్ స్కాలర్స్ కూడాను ఈ విధంగానే తలస్తారు. ఈ తాత్పర్యాన్ని వాళ్ళు ఇస్తున్నారన్నమాట. కానీ దావీదు మహారాజే ఆ కీర్తనని రచించిన ఎడల దాని అర్థం ఏముంటుంది? నా ప్రభువు అనగా తననుగాక తప్పక వేరే వ్యక్తిని సూచిస్తున్నాడు. కానీ మనం తలంచవలసింది ఏంటంటే, శతాబ్దాల తరబడి అనేక మంది బైబిల్ విద్వాంసులు, యూదులు కానీ క్రైస్తవులు కానీ ఇచ్చే వివరణ సరైన వివరణ ఏంటంటే, అది ఈ యొక్క కీర్తనను దావీదు మహారాజే వ్రాసాడు అనేటువంటి వివరణ, ఆ శీర్షిక అది సరైంది అని మనం గ్రహించాలి. ఇక్కడ ఏమనుందంటే, ఆత్మ వలన దావీదు చెప్పుచున్నాడు అనేటువంటి మాట. అనగా దావీదు దేవోక్తి కీర్తన. దేవోక్తి అంటే ఏంటి? స్వయంగా ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వచనం. దాన్ని దేవోక్తి. దేవోక్తి అనే దానికి డెఫినేషను అదన్నమాట. అంటే ఒక ప్రత్యేకంగా ఆత్మావేశంతో చెప్పబడినటువంటి మాటలు, అంటే దేవుడే చెప్పబడినటువంటి మాటలు. కొంతమంది ప్రవక్తల వరం ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు మాట్లాడతారన్నమాట. అలాంటి దాన్ని దేవోక్తి అంటాం. దేవుడు ఆయన చెప్పినటువంటి రీతిగా దావీదు దేవోక్తి కీర్తన అనగా రానున్న మెస్సయాను గూర్చి వ్రాయబడినది. ఈ దేవోక్తి దేని గురించి అంటే, రాబోయేటువంటి మెస్సయాను గూర్చి. ప్రభువు నా ప్రభువుతో అంటే మెస్సయాతో చెప్పాను అని అర్థం చేసుకోవాలి. ఇక ఈ కీర్తనలో మిగిలిన భాగం ద్వారా దావీదు రచయిత మెస్సయాను ఏ విధంగా వివరిస్తున్నాడు? ఆయన విశ్వమంతటికి రాజు. ఈ మెస్సయ విశ్వమంతటికి రాజు. అంతేకాదు ఆయన పరిపూర్ణమైనటువంటి యాజకుడు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, యూదులు ఇద్దరు మెస్సయాలుగా వస్తారు, మెస్సయాలు ఇద్దరుగా ఉంటారు అనే దానికి బదులుగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ 110 దావీదు కీర్తనను బట్టి ఆ మెస్సయ ఎవరు అంటే రాజుగా ఉంటాడు, యాజకుడుగా ఉంటాడు. విశ్వమంతటికి రాజుగా ఉంటాడు, సంపూర్ణమైనట్టే పర్ఫెక్ట్గా ఉండేటువంటి యాజకుడుగా ఆయన నిర్ధారించబడతాడు. ఎఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ దావీదు కుమారుడు అని అంటాం కదా, ఆ కుమారుడు అంటానికి ఎక్స్ప్లెనేషను, కుటుంబ ఆధిపత్యాన్ని అర్థం చేసుకున్న రోజుల్లో కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి కంటే ఏదో రీతిగా తక్కువ వానిగా ఎంచబడిన దినాలలో
యేసు ప్రభువు చెప్పదలిచిన విషయాన్ని నచ్చజెపుతున్నాడు. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగును. అది ప్రభు అంటున్నాడు కదా, తక్కువ చేసి కుమారుడు ఎట్లవుతాడు అని. 45వ వచనం. దీని అర్థము చాలా లోతైనది. మెస్సయ దావీదు కుమారుడు. ఎవరు దావీదు కుమారుడు? మెస్సయ దావీదు వంశానికి చెందినవాడు. దావీదు కుమారుడు అంటే దావీదుకి పుట్టినటువంటి వాడని కాదు, ఆ వంశానికి చెందినవాడని. 1000 సంవత్సరాల తర్వాత తరానికి చెందినప్పటికీ ఆయన మెస్సయ రాజా సింహాసనమునకు రాజుగా, ఆయన సింహాసనమునకు వారసుడు. మరి 1000 సంవత్సరాలు అవ్వచ్చు. మరి అయినప్పటికీ అంటే దావీదు మహారాజు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క డేటు 1000 BCగా దాదాపు అనుకోవచ్చు. సొలొమోను, దావీదు 1000 BC. మరి యేసు ప్రభు వచ్చేటప్పటికి మరి అది ఫస్ట్ సెంచరీ అనుకున్నా కానీ, లేకపోతే 30 AD అనుకున్నా కానీ, ఈ 1000 సంవత్సరాలు వచ్చేటువంటి ఈ టైంలో కూడాను ఈయన మెస్సయ అని ఎంచుకుంటే 1000 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి మెస్సయ దానికి అర్హుడు. దేనికి? రాజు యొక్క సింహాసనానికి ఆయన తగినటువంటి వాడు అనేటువంటి అర్థం అన్నమాట ఇక్కడ. మరొక వైపు చూస్తే మెస్సయ గొప్ప వ్యక్తి, నా ప్రభువు అని దావీదు చేత సంబోధించబడిన గొప్ప వ్యక్తి. మెస్సయాను ఈ విధంగా అర్థం చేసుకునే ఎడల ఆయనను చిన్నబుచ్చిన వానిగా తలస్తూ తక్కువగా ఆయనను చేస్తున్నట్లుగా ఉంటుంది. దీన్ని రిడక్షనిజం అంటారు. యేసు ప్రభు ఎవరు? దావీదు కుమారుడే, కానీ ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కాదు అనేటువంటి విధంగా మనం వర్ణిస్తే యేసు ప్రభుకి అది ఆపాదిస్తే దాన్ని ఏమంటారంటే రిడక్షనిజం అంటారు. అంటే ఆయన తక్కువ చేసినట్లుగా ఉంటుంది. అది యేసు ప్రభుని తక్కువ చేయటం అది సామాన్యంగా జరిగేటువంటి విషయం. తరాల క్రితము పాత నిబంధనలోని వాక్య భాగాలు సరైన మార్గాన్ని సూచిస్తున్నాయి, కానీ బైబిల్ ప్రత్యక్షపరుస్తున్న గంభీరమైన సత్యాలను సులువుగా ఉండేటట్లుగా వాటిని కురుచపరచి చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారని మనం గమనించాలి. అంటే యేసు ప్రభు అంత గంభీరమైనటువంటి వ్యక్తి. ఆయన మహాత్యంని కురుచ చేయకూడదు. పాత నిబంధనలో సులువుగా అది సరిగానే చెబుతుంది. ఆయన ఎవరు, మెస్సయ ఎవరు అనేటువంటి విషయాన్ని గంభీరంగా చెబుతుంది. ఆ వాక్యాలని మనం ట్విస్ట్ చేసి తక్కువ చేయకూడదు ఆ మెస్సయాని. ఆ మెస్సయాయే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు. ఇప్పుడు యోహాను సువార్తలో కూడాను ఎందుకు రాశాడు అని అంటే, దీస్ థింగ్స్ ఆర్ రిటన్ దట్ యూ మే బిలీవ్ దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్ అండ్ దట్ బై బిలీవింగ్ యూ మే హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఈ యేసు ఎవరు అంటే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయాయే అని ఆయన సువార్తలో చూపిస్తున్నాడు. ఎందుకు? ఆ విధంగా నమ్మాలి అని. ఆ విధంగా నమ్మితే నిత్య జీవం వస్తుందని. అదే సువార్త. ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కురుచు చేయకూడదు, తక్కువ చేయకూడదు. మన పక్షాన బలిగా మరణించినటువంటి వ్యక్తి ఎవరు? మెస్సయ. ఆయన ఎవరు? దేవుడు పంపించినటువంటి తన కుమారుడు, దావీదు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అని మనం గ్రహించుకోవాలి. ఇక వేరే ఏ విధంగా చెప్పినా కానీ యేసు ప్రభుని కురుచ చేసినట్టుగా ఉంటుంది, మెస్సయాని కురుచ చేసినట్టుగా ఉంటుంది.
ఆ విధంగా ఆయన కృషి చేస్తే మనకొచ్చే లాభం ఏమి ఉండదు. ఎందుకంటే మన పక్షాన మరణించినటువంటి ఆయన దేవుడు, పరలోకం నుండి పంపించినటువంటి దేవుడే. మానవుడిగా దేవుడు మానవుడిగా వచ్చాడు. అంటే దేవుడు మెస్సయ దేవుడు, ఆయన మానవుడిగా వచ్చాడు. అంటే దైవ మానవుడిగా వచ్చాడు, ఆయన మరణించాడు. కాబట్టి ఆయన ఒకే బలి అన్ని కాలాలకి అన్ని దేశాలకి సరిపోయినటువంటి బలిగా మనం ఎంచాలన్నమాట. కాబట్టి ఆయన్ని తక్కువ చేస్తే ఆయన ఇచ్చేటువంటి రక్షణ సరిపోదు, తక్కువ దాన్ని కూడా కృషి చేసినట్టుగా ఉంటుందన్నమాట. మన రక్షణ గంభీరమైనటువంటిది. దాన్ని మెస్సయ క్రీస్తు, క్రీస్తు అంటే మెస్సయ, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, అది గంభీరమైనటువంటి సత్యం. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభుని మీరు పంపించారు, ఆయన అర్థం చేసుకోవటానికి మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకుని ఆయన అనుచరులు అయ్యారో వారు నిత్యజీవం పొందారు, వారి జీవితాలు మారినాయి, వారి హృదయాలు మారినాయి, వారి మాటలు మారినాయి. ప్రభువా, అలాంటి మార్పు కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ప్రతి దేశంలో ఉండాలని మేము ఆశిస్తుంటున్నాం. ఆయన సువార్తను మరి విచ్ఛిన్నం చేయకుండా, ట్విస్ట్ చేయకుండా సరిగా చెప్పేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.